ఎండాకాలం వచ్చేసింది, వడియాలకు కూడా టైం వచ్చేసింది. అయితే క్రిస్పీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా సగ్గుబియ్యం వడియాలు చూపిస్తారండి. అలాగే ఇవి ఎండలోనే కాదు, ఇంట్లో ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలు పెట్టే అంత ఈజీగా ఈ వడియాలు చూపిస్తారండి. దీనికోసం ఏదైనా ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకుని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులోకి 5 కప్పుల నీళ్ళని వేసుకోండి. సగ్గుబియ్యం పౌడర్లోకి ప్లస్ ఎసెట్లోకి మొత్తం కలిపి 8 కప్పుల నీళ్ళు అనేవి పడతాయి. నీళ్లు మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకుంటూ ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా నీళ్ళలాగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. అప్పుడే సగ్గుబియ్యం అనేవి ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఒక పాలిథిన్ కవర్ని వేసేసి దానిపైన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక గెరెటెడ్ పిండిని వడియాల్లాగా పెట్టుకోండి. వీటిని కాటన్ క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ మీద అయితే వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోండి. ఇలా పాలిథిన్ కవర్ మీద అయితే పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకోండి. ఈ వడియాలని ఫ్యాన్ గాలికే 24 గంటల పాటు వదిలేయండి. 24 గంటల తర్వాత ఇలా చేతితో తీస్తే అలా ఈజీగా వడియాలు అనేవి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా వడియాలని ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి చూపిస్తున్నా చూడండి, చక్కగా మల్లె పువ్వులాగా పొంగుతున్నాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ రీల్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.